వెల్కమ్ టు కేరళ. హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ కీర్తన్ మండ్రా. ఏమన్నా ఏమన్నా హాయ్ హలో నమస్తే అన్నాను, తర్వాత కీర్తన దూరి అన్నాను. ఓకే, సో ఇవాళ మనం ఎక్కడ ఉన్నామంటే, నేను ఎవరో చెప్పొద్దా? అంటే తెలుసు కదా, నువ్వు నా పక్కన ఉన్నా అంటే ఆబ్వియస్లీ ఐడెంటిటీ వచ్చేసినట్టే. అబ్బా. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ద ఊరి సూర్యప్రకాష్ అండ్ వెల్కమ్ టు కియా వ్లాగ్స్. సో ఇవాళ మనం ఎక్కడ ఉన్నాం? ఎర్రినాకుళం. ఎరినాకుళం కాదు, ఎర్నాకుళం, కేరళ. సో మేము వచ్చేసాం మార్నింగ్ అరౌండ్ ఇప్పుడు 3 AM అయింది. చెన్నై నుంచి వచ్చాము. 3 AM అయింది. సో ఇక్కడ నుంచి మేము ఇంకా డైరెక్ట్గా మున్నార్ స్టార్ట్ అయిపోతున్నాం ఫస్ట్. సో ట్రావెలింగ్కి కార్ కూడా తీసేసుకున్నాం, వచ్చింది కార్. సో ఇంక సెల్ఫ్ డ్రైవ్ కార్ అనమాట ఇది. సో ఇది తీసుకొని ఇంక ఇక్కడి నుంచి స్ట్రైట్ అవే డైరెక్ట్లీ టు మున్నార్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం. దారిలో ఆఫ్ కోర్స్ కుదిరినంత వరకు ఏమైనా కనిపిస్తే మంచి మంచి వ్యూ పాయింట్స్ అవి కూడా మీకు చూపిస్తాం. అండ్ లెట్స్ గో టు మున్నార్. చలో. హలో ఎవ్రీవన్, నేను మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన వ్యూ చూపించబోతున్నాను. చూస్తే నెక్స్ట్ లెవెల్. ఆల్రెడీ నా వెనకాల ఉన్న వ్యూ చూశారు కదా. సో మ్యాడ్ అంతే, మామూలుగా లేదు వ్యూ. సో ఆన్ ద వే మేము ఇంకా మున్నార్కి వెళ్ళే దారిలో మున్నార్ జస్ట్ ఎంట్రన్స్, వెల్కమ్ టు ద మున్నార్ అన్న ప్లేస్ ఎంట్రన్స్ దగ్గర మాకు ఈ వ్యూ కనిపించింది. నో వర్డ్స్. ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంక ఫర్దర్గా వ్యూ ఎలా ఉంటుందో ఇంకా చెప్పక్కర్లేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది. మేము ఉండే స్టే ఏరియాకి వెళ్తున్నాం ఆన్ ద వే. సో కార్ మాది అక్కడ ఉంది, మేము తీసుకున్నది. క్రేజీ అంతే. నెక్స్ట్ లెవెల్. ఏ సీజన్లో వస్తే రైటో నాకు తెలీదు, బట్ స్టిల్. కానీ ఇప్పుడు మాత్రం నవంబర్ మంత్ మ్యాడ్ ఉంది అసలు. క్రేజీ బ్యూటిఫుల్ డ్రైవ్. కానీ ఘాట్ రోడ్ అక్కడి నుంచి కరెక్ట్గా వెల్కమ్ టు ద మున్నార్ అన్న ప్లేస్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది బ్యూటీ. ఇంకా అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి. మీకు ఇంకా చాలా చూపిస్తాను. వన్స్ మేము రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా చాలా అద్భుతమైన వీడియోలు తీస్తా. హలో, అండ్ హియర్ వీఆర్. రెడీ అయిపోయాం మేము మంచిగా. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. తెలియకుండానే చాలా ఎక్కువసేపే నిద్రపోయాం, సరిగ్గా స్లీప్ లేదని. అండ్ హియర్ ఈజ్ మున్నార్. సో ఇంకెప్పుడు ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం. ఇక్కడ లొకేషన్ నచ్చి దిగి pics ఇది తీసుకుంటున్నాం. జస్ట్ మేము ఉండే రిసార్ట్ బయటకు వచ్చి కొంచెం ముందు రాస్తే ఇంకా ఈ మంచి వ్యూ ఉంది. మొత్తం మాకు దారంతా ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూవే. సో ఇక్కడి నుంచి మేము ఇప్పుడు ప్రజెంట్ మట్టుపెట్టి డ్యామ్కి వెళ్తున్నాం. ఎవరిని మట్టుపెట్టి కట్టారు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మట్టుపెట్టి డ్యామ్కి వెళ్ళి అక్కడి నుంచి కుండల లేక్ పాయింట్కి వెళ్తాం, బోటింగ్ కూడా. సో ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్ని మీకు చూపిస్తాం. స్టే ట్యూన్. ఎస్. హలో, సో ఇప్పుడే పిక్స్ తీసుకున్నాం అనమాట. తీసుకుని ఇంకా అలా కార్లో కూర్చున్నామో లేదో వర్షం స్టార్ట్ అయింది. సో మరి మేము రీచ్ అయ్యేసరికి వర్షం పడుతుందో ఆగుతుందో చూడాలి. బట్ కానీ బాగుంది యాక్చువల్లీ.
వర్షం పడుతుండగా అయితే అసలు భలే అనిపిస్తుంది ఆ క్లౌడ్స్ కానీ అవి క్రేజీ. యాక్చువల్గా అయితే వర్షం బాగానే పడుతుంది అనుకున్న దానికన్నా. చాలా దూరంలో వేరే చూస్తే పైన క్లౌడ్స్ గట్టిగానే పడుతుంది అనిపిస్తుంది. కానీ మేము వెళ్ళే చోటకి వర్షం పరిస్థితి ఎలా ఉంటుంది అనేది తెలీదు. సో చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎంతవరకు చూపించగలమో. ఏంటన్నా చాలా బాగున్నావు. రెడీ అయ్యాను కదా అందుకు. ఐ లవ్ యూ. I love you too. సో ఇప్పుడే మేము యాక్చువల్లీ లంచ్ చేసి వచ్చాము. లంచ్ చేసి శరవణ భవన్లో లంచ్ చేసి ప్యూర్ చాలా బాగుంది. మీల్స్ అదిరిపోయి, ultimate. సౌత్ ఇండియన్ మీల్స్ తిన్నాం, అదిరిపోయింది. చాలా మంది జనం ఉన్నారు అక్కడ. ఫారినర్స్ కూడా వచ్చి మీల్స్ తింటున్నారు చేతితో. బాగా అనిపించింది యాక్చువల్లీ. సో మేము ఇక్కడ నుంచి యాక్చువల్గా మున్నార్ సిటీ సెంటర్ నుంచి మట్టుపెట్టి డ్యామ్కి వెళ్తున్నాం. ఈ మట్టుపెట్టి డ్యామ్కి వెళ్తుంటే మాకు ఆన్ ద వేలో ఈ వ్యూ పాయింట్ కనిపించింది. ఎంత బాగుందో కదా, చాలా బాగుంది వ్యూ పాయింట్. దట్టు మాకు కొంచెం రెయిన్ కూడా పడ్డంతో మీకు వ్యూ పాయింట్ చూపిస్తాను. చూసారు కదా వ్యూ పాయింట్, అది తిరిగిపోయింది. సో ఇక్కడ ఇలా ఫొటోస్ కూడా తీస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాగా ఫోటోలు ఇలా తీస్తూ ఉంటారు. హార్స్ రైడింగ్ ఉంటుంది ఇక్కడ కొంచెం. ఇప్పుడే మా ఫోటోషూట్ అయింది. ఫొటోస్ చాలా యావరేజ్గా వచ్చాయి. సిగ్నల్ అంతకన్నా యావరేజ్గా ఉంది యాక్చువల్లీ. ఫొటోస్ చాలా యావరేజ్గా వచ్చాయి, ఇంకేం చేయలేదు. సో మన ఫోన్లో ఫోటోలు తీసుకోవడం చాలా బెటరు. లేదు మనకు మెమరీ కావాలి ఇలా అనుకుంటే తీయించుకోవడం. యాక్చువల్లీ ఇక్కడ టీ ప్లాంటేషన్ అవన్నీ చేస్తున్నప్పుడు ఒక మంచి అటైర్లో చేయించుకుంటే మనకి కెమెరాతో అది అవ్వదు, ఫోన్ కెమెరాతో అవ్వదు. ఇక్కడ చేస్తూ ఉంటారు. సో ఇంకా మేము ఇంకా తప్పక అలా చేసుకున్నాం. అటైర్లో ఫోటో కోసం ఇంకా తీయించుకున్నాం. ఒక పిక్ అని చెప్పి 9 పిక్కులు తీసుకున్నాం. పిక్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మాకు 900 పోయింది. 9 ఫోటోలు జస్ట్ అటైర్ కోసం. 900 గోవిందా. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. సో ఫోటోలు వచ్చేంతవరకు ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి మట్టుపెట్టి డ్యామ్కి వెళ్తాం. ఆల్రెడీ బోటింగ్ క్లోజ్ అయిపోయింది, మేము లేట్ అయిపోయాం. బోటింగ్ అనేది 4 PM క్లోజ్ అంట. సో 9 AM to 4 PM బోటింగ్ అవైలబుల్. సో ఇక్కడ నుంచి బోటింగ్ 9 AM to 4 PM లోపు వెళ్ళిపోవాలి, లేదంటే మీకు బోటింగ్ అనేది ఉండదు. సో ఇప్పుడు మిగతా చూద్దాం.